హరిహర వీరమల్లు. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు'. సో, జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయితే అనౌన్స్ చేసేశారు. అండ్ ఇందులో నిధి అగర్వాల్ గారు కథానాయకుగా నటిస్తుండగా, బాలీవుడ్ నాయకుడు బాబీ డియోల్ గారు విలన్గా అయితే నటిస్తున్నారు. సో, విలన్ కాదు, యాక్చువల్గా ఆయన ఔరంగజేబ్ పాత్రలో అయితే నడుస్తున్నారు. అండ్ నర్గిస్ ఫక్రే, నోరే ఫతేరా ఇలా చాలామంది కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి. అండ్ తాజాగా వస్తున్న న్యూస్ల ప్రకారం, అంటే ఇది యాక్చువల్గా ఫ్యాన్స్కి అయితే మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఇంతవరకు $94,000 ప్రీ సేల్స్ అయితే వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, సినీ ప్రేక్షకుల ప్రకారం హరిహర వీరమల్లు ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద స్టార్ హీరో మూవీస్తో పోల్చుకుంటే చాలా నెమ్మదిగా ఉన్నాయనేది తెలుస్తుంది. సాధారణంగా తెలుగు సూపర్ స్టార్ ప్రీమియర్స్కి 10 to 12 days ముందు నుంచే 250K అండ్ 500K వరకు ప్రీ సేల్స్ అయితే ఉంటాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్కి కూడా ఆ రేంజ్లో మనకి తక్కువలో ఉన్నా సరే 500 దగ్గరలో అయితే దరిదాపులకి అయితే వచ్చింది. సో, ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి మూవీకి 100K కూడా రాకపోవడం అనేది ఒక పెద్ద న్యూస్ అనే చెప్పాలి. అండ్ పుష్ప 2 కల్కి ఈ మూవీస్తో చూసుకున్నట్లయితే ఈ సినిమా యూఎస్ఏలో పెద్దగా ప్రీ రిలీజ్ హైప్ అయితే లేదు. అండ్ దీనికి ఇప్పటివరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. సో, దానివల్లే ఇది కొంచెం స్లో ఉందని చెప్పైతే తెలుస్తున్నారు. బట్ థియరిటికల్ ట్రైలర్ వచ్చిన తర్వాత బుకింగ్స్ ఇంకొంచెం వేగవంతం అవుతాయని చెప్పైతే చిత్ర పరిశ్రమ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఎంతైనా సరే పవన్ కళ్యాణ్ గారు మూవీ అని చెప్పి వదిలేస్తే మాత్రం మూవీకి బజ్ అయితే రాదు. ఖచ్చితంగా కూడా యూఎస్ మార్కెట్స్లో ఖచ్చితంగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే లేకుండా అయితే మాత్రం ఈ మూవీకి హైప్ తీసుకురావడం చాలా కష్టం. ఓన్లీ ట్రైలర్ని బేస్ చేసుకుని నమ్ముకొని వెళ్తున్నారు. సో, నార్త్లో కూడా మనకి ప్రీ బజ్ అనేది ఇంకా రాలేదు. సో, ప్రీ బజ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిన తర్వాతే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. సో, హరిహర వీరమల్లు గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి ఇదైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, త్వరలోనే యూఎస్ మార్కెట్స్లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ట్రైలర్ వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంది. సో, పవన్ కళ్యాణ్ గారి మూవీకి ఈ రేంజ్ ప్రీ అడ్వాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, ప్రీ సేల్స్ త్వరలోనే పుంజుకోవాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ మూవీ గురించి ఎలా అనుకుంటున్నారు? అంటే బజ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ గురించి ఫర్దర్గా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరైతే చెప్పండి. సో, మూవీకి ఫస్ట్ డే వెళ్ళాలనుకుంటున్నారా అన్నది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.